హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే ఒక యూనిక్ రెసిపీ చేయబోతున్నాం. అదే స్వీట్ అండ్ స్పైసీ హోమ్ మేడ్ మ్యాంగో జామ్. ఈ జామ్ని బ్రెడ్ మీద వేసుకొని తింటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది. దానికోసం ముందుగా 2-3 పచ్చిమామిడి తీసుకొని ఉడికించి గుజ్జు తీసి ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న మామిడి వాటర్ ఉంటాయి కదా, అవి వేసుకొని ఒక 2-3 గరిటెల వరకు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసి ఆ వాటర్లో బాగా కలిసే వరకు బాగా కలపాలి. బాగా కలిసి వాటర్ పొంగొస్తున్నాయి అన్నప్పుడు ఇందాక మనం మిక్సీలో వేసుకున్న మామిడి గుజ్జును కూడా ఇందులో వేసి కలపాలి. బెల్లం పాకం తీగ పాకం రానవసరం లేదు, జస్ట్ ఒక పొంగొస్తే సరిపోతుంది. ఇప్పుడు బెల్లం వాటర్లో ఈ మామిడి గుజ్జు మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలపాలి. అంతా బాగా కలిసి దగ్గర పడుతుంది అన్నప్పుడు కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసి ఇంకొకసారి బాగా కలపాలి. గుర్తుంచుకోండి, కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు అంతా కలిసి జామ్ మొత్తం దగ్గర పడుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా అంతా జామ్ అంతా దగ్గరకు వస్తుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ జామ్ని ఎయిర్ టైట్ కంటైనర్లో తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇది బయట పెడితే 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెడితే 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది. ఇలాంటి యూనిక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.